దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియమైన దేవునిలారా, ఈ దినం దేవుని వాక్యం కొరకై మనము దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త, దేవుని వాక్యంలో నుండి యోహాను సువార్త 15వ అధ్యాయము 1-2 వచనాలను మనం చదువుకుందాం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. సుప్రియ దేవునిలారా, ఇక్కడ ద్రాక్ష వల్లిని అనే మాటను దేవుడు వాడుతున్నాడు. దేవుడు ఒక నిజమైన ద్రాక్షవల్లిగా ఉన్నాడు. ఆ ద్రాక్ష వల్లిలో మనము తీగలమై ఉన్నామాట. సో ప్రజలు అనగా దేవుని సంఘము, దేవుని పిల్లలు తీగలలాగా దేవునిలో అంటు కట్టబడినటువంటి వారుగా ఉన్నారని దేవుడు దేవునికి మనుషులకు ఉన్నటువంటి ఆ అనుబంధాన్ని గూర్చి తెలియజేస్తున్నాడు. సో దేవుడు ద్రాక్షవల్లిలాగా ఉంటే, ఆ ద్రాక్షవల్లిలాగా ఉన్న దేవునిలో మనము తీగలలాగా అతుక్కుపోయి ఉన్నాము. ఒక ద్రాక్ష చెట్టుకు తీగలు ఎలాగున అంటుకట్టబడి ఉంటాయో, మనము కూడా దేవునిలో అలాగా అంటుకట్టబడిన వారిగా ఉండాలని దేవుడు ఒక ద్రాక్షవల్లిలాగా తనను తాను పోల్చుకొని మనల్ని ఆ ద్రాక్షవల్లిలో అంటుకట్టబడినటువంటి తీగలలాగా పోల్చి చెప్తున్నాడు. అయితే దేవుని బిడ్డలమైనటువంటి మనము ఆయనలో అంటుకట్టబడినటువంటి అనుభవం కలిగి ఉండాలి. సో దేవుని కోరిక అదే. మనము దేవునికి వేరుగా ఉండడము దేవుడు ఎంత మాత్రమున ఇష్టపడడం. దేవునితో మనం దగ్గరగా ఆయనలో అంటుకట్టబడినటువంటి, ఆయనలో అతుక్కుపోయినటువంటి అనుభవం కలిగినటువంటి వారిగా, ఆయనలో అంటుకట్టబడిన ఈ అనుభవాన్ని దేవుడు ఏమంటాడంటే ఆయనలో నిలిచి ఉండేది అనుభవం అని చెప్తాడు. ఆయనలో మనం ఉండాలి, ఆయనలో మనం నిలిచి ఉండాలి, ఆయనతో మనం అంటుకట్టబడినటువంటి వారిగా అనుభవం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఆయన ఒక ద్రాక్షవల్లిగా తనను పోల్చుకొని మీరు నాలోని తీగలు అని చెప్తున్నాడు. అయితే ద్రాక్షవల్లిలో ఉన్న ప్రతి తీగ ఫలించాలని, ఆత్మ ఫలము కలిగినదిగా ప్రతి తీగ ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకని ఈ తీగ ఫలించడానికి ఈ తీగలో నుంచి పుట్టుకొచ్చే కొన్ని తీగను చెడగొట్టేటువంటివి తీగలు ఉంటాయట. ఆయనలో అంటుకట్టబడినటువంటి తీగల నుంచి ఇంకా కొన్ని తీగలు పుట్టుకొని వస్తూ అవి మనం ఫలించకుండా, మన ఆత్మీయత ఎదగకుండా, దేవునిలో మనం పూర్తిగా అంటుకట్టబడినటువంటి అనుభవంలోనికి వెళ్లకుండా ఇవి అడ్డుపడుతూ ఉంటాయంట. సో అందుకని దేవుడు ఏం చెప్తున్నాడు అనంటే, ఇక్కడ మనం చదువుకున్నటువంటి దేవుని వాక్యంలో 2వ వచనం చూస్తే, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ఆయనలో అంటకట్టబడినటువంటి మనము మన ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఫలించేటువంటి స్థాయిని మనం కలిగి ఉండాలి. ఈ ఫలించేటువంటి స్థాయి లేకపోతే ఇలాగ ఫలించినటువంటి ప్రతి తీగను కూడా ఆయన పూర్తిగా చెట్టులో నుండి తీసి పడేస్తాడంట. సో అంటే ద్రాక్ష చెట్టులో ఆ తీగ ఇక నిలిచి ఉండలేదు. అయితే ఏ తీగ నిలిచి ఉంటుంది అనంటే, దేవునితో అంటుకట్టబడినటువంటి ఆ అనుభవంలో ఆత్మీయతను పెంచుకొని ఆత్మీయంగా ఎదుగుతూ ప్రార్థన, విశ్వాస జీవితాన్ని దినదినము అభివృద్ధి పరుచుకుంటూ దేవునితో సరి అయిన సత్సంబంధాన్ని కలిగి ఉండి దేవునితో
నిజమైనటువంటి అనుబంధాన్ని కలిగి ఉండి దేవుణ్ణి ప్రేమించేటువంటి స్థాయిలో దేవుని కొరకు ఫలించాలి, ఆత్మీయత ఆశీర్వాదంగా ఉండాలని ఎవరైతే ఆత్మీయంగా ఫలించుటకు ఇష్టపడతారో అలాంటి వ్యక్తులే తీగలలాగా ఆ ద్రాక్షవల్లి అయినటువంటి దేవునిలో నిలిచి ఉంటారంట. అయితే ఫలించేటువంటి ఈ తీగలు మరి ఎక్కువగా ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఫలింపును దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆత్మీయ అభివృద్ధిని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆత్మీయ ఫలాన్ని దేవుడు చూడాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకనే ఫలించడానికి తీగలుగా ద్రాక్షవల్లిలో నాటబడినటువంటి అంటుకట్టబడినటువంటి తీగలుగా ఆయన ప్రతి విశ్వాసిని, దేవుని దగ్గరికి వచ్చిన ప్రతి మనిషిని పోల్చి చెప్తున్నాడు. ఇక్కడ ఫలించాలి. అయితే ఈ ఫలము అధికముగా ఫలించాలంట. ఫలిస్తూ మనం అధికమైన ఫలాన్ని కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. ఎక్కువగా మనం ఫలించేటువంటి వారిగా ఉండాలి. ప్రతి దినము మనలో ఆత్మీయమైనటువంటి ఫలింపు కనపడాలి, ఆత్మీయమైనటువంటి ఫలము కనపడాలి. అలాంటి ఆత్మీయ అనుభవంలోనికి మనము ఎదగాలని ప్రభువు ప్రతి ఒక్కరిని, దేవుని దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. అందుకే మనం ఫలిస్తూ ఉంటాము అనుకుంటాము, కానీ కొన్నిసార్లు మన ఫలాన్ని అధికం కాకుండా చేయడానికి కొన్ని పనికిరానటువంటి తీగలు కూడా ఈ తీగలో నుండి పుట్టుకొస్తాయంట. అనగా మన విశ్వాస జీవితంలో మనం ఆత్మీయంగా ఎదగకుండా మన ఆత్మీయ జీవితాన్ని అడ్డుపడేటువంటి, మన ఆత్మీయ జీవితాన్ని అడ్డుకునేటువంటి కొన్ని తీగలలాగా ఈ లోక సంబంధమైనటువంటి వ్యతిరేక ఆత్మీయతకు విరోధముగా పనిచేసే క్రియలో, అలవాటు ఇలాగా మన జీవితంలోనికి, మన ఆత్మీయ జీవితంలోనికి వస్తాయి. అయితే ఇక్కడ దేవుడు ఏమంటానంటే, వాటిని పనికిరాని ప్రతి తీగను ఆత్మీయంగా మనం ఎక్కువగా ఫలించాలని పనికిరాని ప్రతి తీగను ఆయన తీసి పడేస్తాడంట. అంటే ఆత్మీయతకు వ్యతిరేకమైన ఏ అలవాటు మనలో ఉండడానికి దేవుడు ఇష్టపడతలేడు. వాక్యానికి వ్యతిరేకమైన ఏ అలవాటు మనలో ఉండడానికి దేవుడు ఇష్టపడతలేడు. మనలో ఉన్న పరిశుద్ధతను చెడగొట్టడానికి ఏ అలవాటు మనలోనికి రావాలని ఆయన ఇష్టపడతలేడు. అంటే దేవుడు మనం పరిపూర్ణంగా ఎక్కువగా ఫలించేటువంటి వారిగా ఉండాలి. అనగా ఎక్కువగా ఆత్మీయతను సాధించిన వారిగా, ఆత్మీయతను మనం పెంచుకున్న వారిగా ఉండాలి. అనగా మన జీవితం ఒక ఫలింపు జీవితముగా, పరిశుద్ధతను కలిగినటువంటి జీవితముగా ఉండాలని దేవుడు ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరి విషయంలో ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే పరిశుద్ధ జీవితానికి, ఆత్మీయ ఎదుగుదలకు ఏ అలవాటైతే, ఏ ఆచారం అయితే, ఏ క్రియ అయితే, ఏ ఆలోచన అయితే పనిచేస్తుందో వాటినన్నిటినీ ఆయన తీసి పడవేస్తాడంట. సుప్రియ దేనులరా, అందుకని మనము ఆయనలో ఫలించడానికి ఇష్టపడినటువంటి వారిగా ఉండాలి. మనం ఆయనలో ఫలించడానికి ఇష్టపడితే మనలో దేవునికి, ఆత్మీయతకు విరోధముగా పనిచేసే ఏ అలవాటునైనా మనలో ఉంచుకోవడానికి మనం ఇష్టపడం. అప్పుడు మనం ఏం చేస్తాము? ప్రభు దగ్గర మనం ప్రార్థన చేస్తాం. ప్రభువా, నా ఆత్మీయ జీవితానికి ఇది అడ్డుగా పనిచేస్తుంది. నేను ఆత్మీయతలో ఎదగకుండా ఇలాంటి అలవాటు లేదా ఆలోచన, ఇలాంటి క్రియ నాలో పనిచేస్తుంది. దీని నుండి నన్ను విడిపించు, ఈ క్రియను లేదా ఈ అలవాటును తొలగించు ప్రభు అని మనము ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే, అది ఏ రకమైనటువంటి అలవాటైనా సరే, అది ఎలాంటి పద్ధతి అయినా సరే, దేవుడు మనలో నుండి తీసివేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అనగా ఆత్మీయతకు వ్యతిరేకమైనది ఏది మనలో ఉండడానికి ఆయన కోరుకోవడం లేదు, ఇష్టపడడం లేదు. అందుకనే ఆయన పిల్లలుగా ఇలాంటి మంచి పరిశుద్ధత కలిగినటువంటి దేవుని పిల్లలుగా మనము కూడా ఆయన లాగానే ఇష్టపడాలి. అనగా ఆత్మీయతకు, పరిశుద్ధతకు వ్యతిరేకంగా ఏదైతే ఈ లోక సంబంధమైనవి మనలో ఉంటాయో వాటిని మనం తీసేసుకోవాలి. అలా తీసేసుకుంటే మనం మరీ ఎక్కువగా ఫలించడానికి ఆయన తన కృపతో మనల్ని నింపుతాడు. ఇంకా ఎక్కువగా మనం ఆత్మీయంగా ఎదగడానికి ఆయన మనకు సహాయం చేస్తాడు.
అందుకే పనికి రానటువంటి ప్రతి తీగను ఆయన తీసి పడేస్తాడు. మనం ఫలించకుండా ఏదైతే అడ్డుపడుతుందో అలాంటి అలవాట్లన్నిటినీ, అలాంటి ప్రవర్తనను దేవుడు తొలగిస్తాడు. అందుకనే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఆయన అధికారానికి మనం ఒప్పుకోవాలి. మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోవాలని సామెతల గ్రంథంలో మనకు తెలియజేస్తుంది. సో ఆయన అధికారానికి మనం ఒప్పుకోవాలి. మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. అంటే మన ప్రవర్తన అంతా ఆయన అధికారం కింద, ఆయన చేతి కింద ఉండాలి. ఆయనకు తెలిసి ఉండాలి. మన ప్రవర్తనలో ఆత్మీయతకు వ్యతిరేకమైనది, పరిశుద్ధతను చెడగొట్టేది ఏది కూడా మనలో ఉండొద్దు అని దేవుని ఆశ అయి ఉన్నది. అందుకని ప్రియ దేవునిలారా, మనము నమ్మినటువంటి మన ప్రభు ఎంత మంచివాడో చూడండి. ఆయన ఎంత పరిశుద్ధమైన దేవుడో మనం అర్థం చేసుకుందాం. ఆయన అంత పరిశుద్ధమైనటువంటి వాడు కనుకనే పరిశుద్ధతను చెడగొట్టేది, ఆత్మీయతను చెడగొట్టేది ఏదైనా సరే అది మనలో ఉండడానికి ఆయన ఇష్టపడడం లేదు. అందుకే వాటిని అన్నిటినీ తీసిపడేసి మనం ఎక్కువగా ఫలించడానికి ఆయన మనకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. అంటే దేవుని ఆశ మనకి ఏమర్థమవుతుంది? మనము దేవునిలో అధికంగా ఫలించేటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండాలని, మన అభివృద్ధి చెందినటువంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలని, దేవునికి సంతోషకరమైనటువంటి పరిశుద్ధత మన జీవితంలో, మన ఆత్మీయతలో నిండి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇలాంటి దేవునికి మన జీవితాన్ని మనం అర్పించి, ప్రభువా, ద్రాక్షవల్లిగా, నిజమైన ద్రాక్షవల్లిగా ఉన్నటువంటి నీలో అధికముగా ఫలించే తీగగా నన్ను నాటి పనికిరాని ప్రతి తీగను తీసివేయండి ప్రభువా. నాకు నా ఆత్మీయతకు వ్యతిరేకంగా ఉండే ప్రతి ఆలోచనను, నా మనసును చెడగొట్టే ప్రతి ఆలోచనను, నా ప్రవర్తనను చెడగొట్టే ప్రతి ప్రవర్తనను, ఈ లోక సంబంధమైన ప్రతి అలవాటును నాలో నుంచి తొలగించు ప్రభువా. అది పాపపు అలవాటైనా ఇంక ఏ అలవాటైనా సరే దానిని మనం ప్రభు దగ్గర ఒప్పుకుంటే, ప్రార్థిస్తే వాటిని అన్నిటినీ తీసివేస్తానని దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. మనం నిజమైనటువంటి ఆత్మీయులుగా, ప్రభు కొరకు ఫలించేటువంటి ఆత్మీయులుగా బ్రతకాలని, ఆయనకు సాక్షిగా మనం జీవించాలి, ఆయనలాగా మనం ఉండాలని ఆ ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు. కనుక మనం ఆలోచన చేద్దాం. నీ ఆత్మీయ జీవితానికి అడ్డుగా ఏది పనిచేస్తుంది? ఒకసారి ఆలోచన చేద్దాం. ఏదైతే నీ ఆత్మీయ జీవితానికి అడ్డుగా పనిచేస్తుందో వాటిని అర్థం చేసుకొని వాటిని వదిలిపెడదాం. ప్రభు దగ్గర ప్రార్థించి, ఇది తొలగించు ప్రభువా, ఇది నాలో ఉండకుండా సహాయం చేయి ప్రభు అని ప్రభు దగ్గర మనం ప్రార్థన చేస్తే ప్రభు తప్పకుండా వాటిని తొలగించి మనల్ని ప్రభువులో నిజమైన ద్రాక్ష తీగలాగా, అధికంగా ఫలించేటువంటి ద్రాక్ష తీగలాగా మనల్ని ఆయన తనలో భద్రపరుచుకుంటాడు. మనల్ని ఆయనలో అడ్డుకట్టి ఆయన మనల్ని స్థిరపరిచి జీవింపజేస్తాడు. కనుక ఇలాంటి నిజమైన ఆత్మీయులుగా మనం మారుదాము, ప్రభు కొరకు ఫలించుదాము. దేవుడు మనల్ని దీవించును గాక. అలాగనే తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవా, నీ ప్రతి మాటను ఆశీర్వదించి ప్రతి ఒక్కరి హృదయాలలో నాటి ఫలింపచేయండి, క్రియ జరిగించండి. మీ ఆత్మకార్యం జరిగించి పనికి రాని ప్రతి తీగలను తొలగించి నీ కొరకు అధికముగా ఫలించేటువంటి ద్రాక్ష తీగలుగా యేసు నామములో నీ పిల్లలందరినీ మార్చండి తండ్రి. ఆశీర్వదించండి, మంచి ఆరోగ్యములతో నింపండి, మానసిక స్థితిని సరిచేయండి, హృదయ స్థితిని సరిచేయండి, పరిశుద్ధతను సరిచేయండి. ఆత్మీయమైన ఎదుగుదలను, ప్రార్థన, విశ్వాస జీవితాన్ని ప్రతి ఒక్కరిలో మీరు కలగజేసి తండ్రి నీలో అంటుకట్టబడిన జీవితాన్ని జీవించడానికి కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.